ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చాలండి. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చి ఉండగా ప్రభువ, మీరే నీ వాక్యాన్ని విరిచి మాకు ఇవ్వండి ప్రభువ. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని పోషించమని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని వాక్యం ద్వారా మీరే పోషించమని, ఆత్మీయ వాతావరణం సమకూర్చమని, నీ బిడ్డలకి కావలసిన జీవపు రొట్టెను విరిచి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రజల మరి 28వ పేర క్రీస్తులో దాచబడిన జీవం. 28వ పేర అందరూ చూడండి. మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే ఆ యొక్క పుస్తకములో ఆ పేరాన్ని తీసి చూడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఎల్లప్పుడూ ఆయన పోషించును. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పోషకుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ పోషించేవాడు. ఆయన యెహోవా ఈరే. ఆయన యెహోవా ఈరే. ఆ మాటకు అర్థం ఏంటంటే, బలిని యెహోవాయే అనుగ్రహించును. ప్రజల యెహోవా ఈరే అనే మాటకి అర్థం ఏంటి? యెహోవాయే చూచుకొనును అని. బలిని ఆయనే చూచుకొనును. మరి ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు, అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ మోరియా పర్వతం దగ్గరికి, అబ్రహామా, నువ్వు ఇందును బట్టి దేవుడికి భయపడువాడవని మాకు అర్థమైనది. అయితే నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని చంపద్దు. అదిగో ఆ పొదలో ఉన్న గొర్రెపిల్లని బలియమన్నాడు. ప్రజలా, ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యముగా ఉన్నదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది. మృతులలో నుండి ఒకరిని పొందుకున్నట్టుగా అబ్రహాము ఇస్సాకు, మరి అతడు బలియమన్న ఇస్సాకుని మరలా ఎలాగ పొందుకోగలిగాడంటే, అలాగే గొర్రెపిల్ల కూడా బలి ఇవ్వబడినది, మృతులలో నుండి లేపబడినది. యేసుక్రీస్తు కూడా 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన
అందుకే యెహోవా ఈరే ఆ మాటకి అర్థం యెహోవా ఏ బలి చూచుకొనును. యెహోవాయే బలిని అనుగ్రహించును లేక చూచుకొనును. ఆయన యెహోవా రఫాగా ఉన్నాడు. ఇవన్నీ విమోచన నామాలలో 7 విమోచన నామాలు ఉన్నాయి. యెహోవా ఈరే, తర్వాత యెహోవా రఫా, రెండోది ఏంటి? యెహోవా రఫా. ఆ పదానికి అర్థం ఏంటయ్యా అంటే యెహోవాయే స్వస్థపరచువాడు. రఫా అంటే ఆయనే స్వస్థపరచు. అందుకే ప్రభువు స్వస్థపరచును, అది ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహించును. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచుతావో ఆయన స్వస్థపరచు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విమోచన నామాలలో యెహోవా ఈరే ఒకటి, యెహోవా తర్వాత రఫా ఒకటి, మూడోది ఏంటి? యెహోవా షమ్మా. అంటే అర్థం ఏంటి? యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటండి? యెహోవా తోడుగా. మరి నిన్న ప్రింటింగ్ తీసాం బుక్స్, అదే అదే చిన్నది ఆ బ్రదర్ ఇచ్చాడు. దాంట్లో దాని అర్థాలు కూడా రాయబడి ఉన్నాయి. ఈ కొన్ని మీ దగ్గర ఉంది కానీ అది ఇంగ్లీష్లో ఉన్నది. దాన్ని తెలుగులో మరి బ్రదరు మరి 7 విమోచన నామాలు తెలుగులో ఇచ్చాడు. మరి దానిని మీరు చక్కగా, మీకు ప్రింటౌట్లు కూడా త్వరలో ఇవ్వబడతాయి. దాన్ని చూసి ప్రతి వారు కూడా నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ప్రజల అందుకే యెహోవా ఈరే అంటే యెహోవాయే బలిని చూచుకొనివాడని, యెహోవా రఫా అంటే యెహోవాయే స్వస్థపరచువాడని. వారి విషయంలో ఆయన ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడో మన విషయంలో కూడా ఆయన అదే విధమైన బాధ్యత కలిగి ఉన్నాడని చెప్పుచున్నాడు. మొదటి నిర్గమములో ఆ నిర్గమము యొక్క ప్రజల విషయములో దేవుడు ఎటువంటి బాధ్యత వ్యవహరిస్తా ఉన్నాడో మూడవ నిర్గమమైన మన విషయంలో కూడా దేవుడు అదే బాధ్యతను వ్యవహరిస్తున్నాడు. మొదటి నిర్గమములో వాళ్ళు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. మూడవ నిర్గమములో మనము సంఘశాఖల్లో బానిసలుగా ఉన్నాం. ఐగుప్తు నుండి విడిపించటానికి మోషే పంపించబడ్డాడు ప్రవక్త. ఇక్కడ సంఘశాఖ నుండి విడిపించటానికి ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం పంపించబడ్డాడు. ప్రజల అతని యొక్క వర్తమానం మనల్ని సంఘశాఖలో ఉంచదు కానీ సంఘశాఖ నుండి బయటికి తీసుకొని వస్తుంది. ఎవరైనా ఈ కాలపు వర్తమాన ప్రత్యక్షత ఎరిగితే విలియం మ్యారన్ బ్రనహాం వర్తమానం ఎరిగినాడు ఎంత మాత్రం సంఘశాఖను ప్రేమించలేడు. దాని మీద శాపాలు ఉన్నాయి, దాని మీద తీర్పులు ఉన్నాయి. దాన్ని దేవుడు నిశ్చయముగా అగ్నిపాలు చేయబోతున్నాడు. ఐగుప్తుని ఎలాగ దేవుడు సర్వనాశనం చేశాడో సంఘశాఖను కూడా దేవుడు అదే విధముగా సర్వనాశనం చేయబోతున్నాడు. అందుకే ఏర్పాటులో ఉన్న కుమారుడు వాగ్దాన భూమికి రావటానికి ఐగుప్తుని విడిచిపెట్టేస్తాడు, సంఘశాఖను వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు సంఘశాఖను వదిలిపెట్టి ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్నాడు. వేరుపరిచేది అక్కడే. ఐగుప్తు నుండి అతను ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి. ప్రజల హల్లెలూయా. దాన్నే వేరు చేయు స్థానమైన ఎర్ర సముద్రము దాటిన వెంటనే వారికి ఆహారం వచ్చినది. ఆహారం అవసరమైనది. దేవుడే వారికి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం, ప్రభువు వారిని శరీర రీతిగా నడిపించినట్లుగా ఈరోజు ఆయన సంఘమును ఆత్మరీతిగా వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నాడు. ప్రజలా ఆ రోజు శరీర రీతిగా నడిపించబడినది, భౌతిక సంబంధమైనది పాత నిబంధన. కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. వాళ్ళని భౌతిక సంబంధమైనగా శరీర రీతిగా నడిపించాడు. ఈరోజు మనల్ని ఆత్మరీతిగా నడిపిస్తున్నాడు.
వారిని వాగ్దాన దేశానికి వెళ్ళటానికి 3 మెట్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళటానికి 3 మెట్టులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మనం చూద్దాం, ఆత్మీయంగా సంఘాన్ని వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నాడు. మనకు అవసరమైనవన్నీ మనకు వాగ్దానం చేయబడి ఉన్నాయి. అవసరమైన అన్నీ ఏం చేయబడ్డాయి? వాగ్దానము చేయబడ్డాయి. మన ప్రయాణంలో సాగుచుండగా అన్నీ మనకు అనుగ్రహించబడును. ప్రజల వాగ్దానం చేయబడినవన్నీ, వాగ్దానం ఏమంటున్నాడో చూడండి. మనకు అవసరమైనవన్నీ మనకు వాగ్దానం చేయబడి ఉన్నాయి. వారికి ఎలాగ వాగ్దానం చేయబడ్డాయో మనకు కూడా దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ప్రతిదీ కూడా. నీకు స్వస్థత కావాలా? వాగ్దానం చేయబడిందే. రక్షణ వాగ్దానం చేయబడినదే. ప్రతిదీ కూడా వాగ్దానం చేయబడినది. హల్లెలూయా. ఆయన వాగ్దాన భూమిలోకి నడిపించటానికి నిన్ను మరి ఆయన ఆ యొక్క ఐగుప్తుని విడిచి తీసుకొస్తున్నాడు. సంఘశాఖను విడిచి తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ చూడండి, మన ప్రయాణంలో సాగుచుండగా అన్నీ మనకు అనుగ్రహించబడును. వారికి మన్నా అవసరమైనది ఆహారానికి. మనకు కూడా యాత్రలో వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పుడు మనకు కూడా ఆత్మ సంబంధమైన మన్నా కావాలి. ప్రజల వాళ్ళకి మన్నా, దేవదూతలు తినే ఆహారమైన మన్నా తిన్నారు. మరి మనమేం తింటున్నామంటే మనము వాక్యాన్ని భుజిస్తున్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రజల మరి అది మన్నా అయి ఉన్నది. పరిశుద్ధాత్మే, ఆయన వాక్యమే పరిశుద్ధాత్మ. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగండి, మీరు ఈ విషయమును గమనించండి. వారు బయటికి వెళ్ళి ఆ మన్నాను భుజించారు. ప్రజల ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఐగుప్తును విడిచారు. విడిచి బయటకు వచ్చారు. నిర్గమంలో 2 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్ ఏంటో చెప్పండి? బయటికి పిలుచుట. రెండో పార్ట్ ఏంటి చెప్పండి? లోనికి వెళ్ళుట. మొదటి పార్టులో మోషే వారిని బయటికి పిలిచాడు, ఐగుప్తు నుండి బయటికి పిలిచాడు. విలియం మ్యారియం బ్రన్హామ్ యొక్క వర్తమానం ఏంటో చెప్పండి? నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి బయటికి రండి. విలియం మ్యారియం బ్రన్హామ్ యొక్క వర్తమానము బయటికి తీసుకొచ్చే వర్తమానం, సంఘశాఖ నుండి బయటికి తీసుకొచ్చే వర్తమానం. మరి అదే విధంగా యెహోషువ వర్తమానం ఏంటి? వాగ్దాన భూమిలోకి తీసుకెళ్లే వర్తమానం. బలిష్ఠుడైన దూత విలియం మ్యారియం బ్రన్హాంలో ఉండి ఏం చేస్తా ఉన్నాడు? మనల్ని వాక్యములో మన స్థానము ఏమిటో ఆ యొక్క స్థానములోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దాన భూమిలోకి వచ్చే ముందుగా ప్రయాణం ఉన్నది. 3 మెట్టులు ఉన్నాయి. 1 ఐగుప్తు విడిచిపెట్టుట, 2 అరణ్య యాత్ర, 3 కానాన్ అయి ఉన్నది. కానాన్ అనేదానికి వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అక్కడ యుద్ధాలు చేశారు, రక్తాన్ని ఏర్లై ప్రవహించింది అక్కడ. హల్లెలూయా. ఈరోజు కానాను దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అక్కడ సంపూర్ణమైన నడకకు సాదృశ్యముగా ఉన్నది, పరిపూర్ణమైన నడకకు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధాత్మలో నువ్వు వెళ్ళినప్పుడు ఆ పరిపూర్ణమైన నడకలో నువ్వు ఉంటావు. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దానిని నువ్వు నరికి పాడేస్తా ఉంటావు. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, దేవోద్యవపు డంబము కావచ్చు, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దానిని నువ్వేం చేస్తావంటే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని తీసుకొని, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ భౌతిక సంబంధమైన యాత్రలో 3 మెట్లు ఎలాగున్నాయో ఆత్మ సంబంధమైన యాత్రలో కూడా 3 మెట్లు ఉన్నాయి. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి,
మీరు ఈ విషయమును గమనించండి. వారు బయటికి వెళ్ళి మన్నాను భుజించారు. అది మన కొరకు దిగివచ్చి మన ప్రాణమును పెట్టిన క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఆ మన్నా అది ఎవరికి సాదృశ్యముగా ఉన్నది? మరి ఆయన శరీరం తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఇక్కడ నిజముగా మనం ఆయన శరీరం తినటానికి వచ్చాం ప్రజలా. మరి 40-50 మంది సంఘంలో మొత్తం 10 మంది 15 మంది కూర్చున్నాం. మరి చూసారా ఎంతమంది శ్రద్ధ ఉందో వాక్యము పట్ల? ఫిల్టరే చేస్తుంది వాక్యం. వాళ్ళు ఎంత మంచి సింగర్లైనా, ఎంతమంది పాఠకులైనా, ఎంతమంది ప్రార్థన వీరులైనా అవ్వచ్చు, కానీ ఆయన కట్టడలు గై కొనటంలో ఉంది. హల్లెలూయా. ఆయన కట్టడలు గైకోవాలి మనం. ఆయన కట్టడలు గైకోకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమించావని చెప్పదు దయచేసి. హల్లెలూయా. నీకు ఎన్నో 190 పనులు ఉండొచ్చు, కానీ మొదటి ప్రిఫరెన్స్ పూర్ణ ఆత్మతో మొదటి స్థానం యేసుకివ్వాల్సిందే. ఆయన దాన్ని చూస్తాడు. నీ జీవితంలో మొట్టమొదటి స్థానము యేసుకు ఉన్నదా లేదా చూస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆయన పెడితే ఆయన ఏమి నీకు ఆ వాగ్దాన దేశంలో ఆ యొక్క వధువు స్థానం ఇవ్వడు. ప్రజలాడు వధువు స్థానము ఇవ్వాలి అంటే మొట్టమొదటి స్థానం ఆయనకి ఇవ్వటం. ప్రజలాడు వధువు స్థానం ఇవ్వటం అంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వటం? యేసుకి ఇవ్వటం. ఈరోజు యేసుకి మొట్టమొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వాలి. నీ జీవితంలో క్రియల రూపంలో చూపించాలి నువ్వు అది. ప్రజలా అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆ మన్నాని భుజించటానికి, ఆయన శరీరాన్ని భుజించటానికి, ఆయన రక్తాన్ని తీసుకోవటానికి ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, తన ప్రాణమును పెట్టిన క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఏంటి ఆ మన్నా? హల్లెలూయా. కానీ ప్రజలు ఉదయాన్నే వెళ్ళి మన్నాను కూర్చుకొని చుండిరి. హల్లెలూయా. ఉదయాన్నే వెళ్ళి వర్తమానం తెచ్చుకుంటా ఉన్నారు. పెందలగాడే ఉదయాననే వర్తమానికుడు మన్నా తీసుకొని, ఆ కాలపు వాక్యాన్ని తీసుకొని పరుగు పరుగున ఎక్కడికి వస్తున్నాడంటే భూమి మీద ఉన్న ఆయన జనుల యొద్దకు వర్తమానం తెస్తున్నాడు. ఆ మన్నా, తాజా మన్నాని వారు భుజిస్తా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, చూస్తున్నారా, ఉదయాన వెళ్ళి మన్నాను కూర్చుకొని చుండిరి. నీవు మన్నాను భుజించనట్లయితే అది పాడైపోతుంది. ఈరోజు మన్నా భుజించకుండా ఎంతోమంది ఇంటికాడ కూర్చున్నారు. వారికి ఆ మన్నా ఉండిద్దంటావా? నీకు నీడ చూపిస్తున్నా. మొదటి పాత నిబంధనలో నీడుంది. పాత నిబంధన మొదటి నిర్గమములో వాళ్ళు మన్నాని ఏం చేశారంటే అది భుజించకుండా వదిలిపెట్టేశారు. మరుసటి రోజుకి ఏమైంది? మరి ఈ కాలానికి పంపించబడిన వర్తమానాన్ని, ఇప్పుడున్న వాక్యాన్ని నువ్వు భుజించకుండా రేపు భుజిద్దాంలే అని వాయిదా వేసావనుకో, ఏం జరుగుతుంది? ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నావా? వాక్యాన్ని పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో. సమయం ఉన్నప్పుడే నువ్వు ప్రభువు వైపు తిరగవలసిన దానవై ఉన్నావు. అందుకే నీవు మన్నాను భుజించనట్లయితే అది పాడైపోతుంది. హల్లెలూయా. క్రీస్తు దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కడికి వచ్చావు? మారు మనసు పొందావా? పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నావా? క్రీస్తు దగ్గరికి వచ్చి మార్పు చెందిన వ్యక్తికి, మార్పు చెందావా? అలా మార్పు చెందిన వ్యక్తికి అది సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఏంటది? ఆ మన్నా సాదృశ్యముగా ఉన్నది. అతడు క్రీస్తు దగ్గరికి వచ్చి తన జీవితమును అర్పించాడు. ఒక విశ్వాసి క్రీస్తు దగ్గరికి వచ్చి అతడు
తన జీవితాన్ని ఏం చేశాడు? అర్పించాడు. కానీ ఇంకను పరిశుద్ధాత్మలో దాయబడలేదు. ఈరోజు మనలో చాలామంది అర్పించామని చెప్పుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మతో దాచబడ్డారా? పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నావా? దాచబడి ఉన్నావా? హల్లెలూయా. లోకము నీలోకి రాకుండా తెరలు వేయబడి ఉన్నాయా? ప్రైజ్ లార్డ్. అందుకే ఏమంటున్నాడో చూడండి. అతడు క్రీస్తు యొద్దకు వచ్చి తన జీవితమును అర్పించాడు, కానీ ఇంకను పరిశుద్ధాత్మలో దాయబడలేదు. అతడు మన్నాను భుజిస్తున్నాడని ఎరిగి అతడు తన జీవితమును కొనసాగించును. హల్లెలూయా. నేను ఆయన శరీరాన్ని తింటున్నా, ఆయన రక్తాన్ని త్రాగుతున్నా, ఆయన ఎరిగి తన జీవితాన్ని ఏం చేస్తాడు? ముందుకి కొనసాగిస్తూ ఉంటాడు. ఈరోజు అనేకులు వెలుపలి ఆవరణమును దాటి ఇంకనూ ముందుకు వెళ్ళటం లేదు. 3 భాగాలు ఉన్నాయి. ఏంటది? ఆవరణం. ఇదే వెలుపలి ఆవరణం. రైతులా, ఇదే వెలుపలి ఆవరణం. ఈ ఆవరణాన్ని దాటి ఈ పరిశుద్ధ స్థలంలోకి, ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోతున్నారు ప్రజల. ఎక్కడితో ఉండిపోయారు? మొదటి స్థలంలోనే ఉండిపోయారు, ఆవరణంలోనే ఉండిపోయారు. అందుకే ఏమంటున్నాడో చూడు. ఈరోజు అనేకులు, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా, అనేకులు వెలుపలి ఆవరణమును దాటి ఇంకా ముందుకు వెళ్ళటం లేదు. ఎక్కడికి వెళ్ళాలి ముందుకంటే? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అయితే వీళ్ళు ఎక్కడ ఆగిపోతా ఉన్నారు? మొదటి స్థలములోనే ఆగిపోతున్నారు. అందుకే ఆ వాక్యం పట్ల సంతృప్తి లేదు వాళ్ళకి, వాక్యము పట్ల ఆనందం లేదు వాళ్ళకి, వాక్యము పట్ల సంతోషం లేదు వారికి. ప్రజలా, అందుకే ఏమంటున్నాడు చూడు. అయినప్పటికీ వారు క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు. వెలుపటి ఆవరణములో ఉండి కూడా అయినప్పటికీ వాళ్ళు మేము క్రైస్తవులమే అంటున్నారా? అనిపించుకుంటున్నారా లేదా? హల్లెలూయా. అయినప్పటికీ వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మలోకి వెళ్ళలేదు, ఇంకా 3వ స్థలంలోకి వెళ్ళలేదు, ఇంకా క్రీస్తులో దాచబడలేదు. అయినా వెలుపటి ఆవరణంలో ఉండినా మేము ఇంకా క్రైస్తవులం అని అనిపించుకుంటున్నారు. హల్లెలూయా. ఇలాంటి ప్రజలు వారు లక్షల మంది ఉన్నారు. ఈ వెలుపటి ఆవరణంలో ఆగిపోయి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు లక్షల మంది ఉన్నారు. ఒకళ్ళు, ఇద్దరు, వందలు, వేలు కాదు, లక్షల మందిలో ఉన్నారు వాళ్ళు ఇంకా 3వ స్థానమైన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలా వాళ్ళు. వాళ్ళు మొదటి దగ్గరే ఆగిపోయారు, ఆవరణంలోనే ఉండిపోయారు. ఇంకా వాళ్ళు ముందుకి కొనసాగుతూ వెళ్ళలేదు. అక్కడ ఆ యొక్క కిచెన్ రూమ్ లో ఆ ఫుడ్ తింటా ఉన్నారు అంతే, ఆ మన్నా తింటా ఉన్నారు అంతే. హల్లెలూయా. వాళ్ళు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మన్నాను తింటే అది ఎన్నడూ చెడిపోలా. బయట ఉన్న మన్నా చెడిపోయినది. హల్లెలూయా. బయట ఉన్న మన్నా ఏమైనది? పాడైపోయినది, చెడిపోయినది. కానీ అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడిన మన్నా మాత్రం అది ఎన్నడూ చెడిపోలేదు. ఎన్ని రోజులైనా అలాగే ఉన్నది. ఇప్పుడు మనకు కావలసిన మన్నా బయట ప్రాంతంలో ఉన్నది కాదు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా. చెడిపోని మన్నా కావాలి. ప్రైజ్ లార్డ్. అందుకేమంటున్నాడో చూడండి. హల్లెలూయా. వారు లక్షల మంది ఉన్నారు. వారు బాహ్యముగా క్రీస్తులో సంతోషిస్తున్నారు. వాళ్ళు బాహ్యముగా
క్రీస్తులో సంతోషిస్తా ఉన్నారు. ఆ వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి ఆనందం రావటం లేదంటే వస్తా ఉన్నది. సంతోషిస్తా ఉన్నారు, బాహ్యముగా జరుగుతున్నది. కానీ వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మతో ముద్రించబడలేదు అంటున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మలో దాచబడలేదు అంటున్నాడు. బాహ్యముగా క్రీస్తులో సంతోషిస్తున్నారు. మేము సంఘానికి వెళ్ళుచున్నామనే స్పృహతో వారు ఆలయానికి వెళ్ళుచున్నారు. కానీ వారెన్నడూ అతి పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు దాగి ఉండలేదు. పట్టుకున్నారా? మోస్ట్ 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 ఇంపార్టెంట్ అయిన పాయింట్ అది. ప్రజలా ఏమంటున్నాడు ఇక్కడ చూస్తున్నారా? మేము సంఘానికి వెళ్ళుచున్నామనే స్పృహలో వాళ్ళ ఆలయానికి వస్తున్నారు. మేము ఎంటైర్ మెసేజ్ సంఘ బిలీవర్లు అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు ముద్రించబడలేదు అంటున్నాడు. హల్లెలూయా. వారెన్నడూ అతి పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు దాగి ఉండాల. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావో అన్ని తెరలేయబడతాయి. ఇక వ్యక్తిగతంగా నీవు క్రీస్తు అంతే. హల్లెలూయా. నీవు క్రీస్తు అంతే. ఇక నీకు బయటది ఏది కూడా వినబడదు, లోనకి ప్రవేశించదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రత్యేకించబడిన వాడు అవుతావు. వ్యక్తిగతంగా క్రీస్తుతో గడుపుతున్న వాడు అవుతావు. నువ్వు వ్యక్తిగతముగా ఆయనలో జీవిస్తున్నవాడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారెన్నడూ అతి పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు దాగి ఉండలేదు అంటున్నాడు. కానీ వెలుపల వారు మన్నాను భుజించారు. వెలుపల మన్నాని భుజించారు. ఈరోజు ఈ వర్తమానాన్ని చాలా మంది భుజిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రత్యక్షతను పొందుకోకుండా నువ్వు ఎంత భుజించినా వ్యర్థమే. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వేం కావాలి? ప్రత్యక్షతని పొందుకోవాలి. వెలుపల వారు మన్నాను భుజించారు. కానీ గమనించండి, నీవు మన్నాను భుజించుచున్నట్లయితే మీరు గమనించండి, ఒకరోజు గడిచే సమయమునకు ఆ మన్నా చెడిపోతుంది. నువ్వు ఆ మన్నా గనక ఒక రోజు వరకు మిగిల్చావనుకో ఏమవుతుంది? పాడైపోతుంది, చెడిపోతుంది. మరుసటి రోజుకి ఆ మన్నా ఉంటుందా? ఆ కాలపు వాక్యము, ఆ దినపు వాక్యమే. ప్రజలా కాబట్టి ఆవరణములో మన్నాను భుజిస్తూ తమ సమయమును గడిపే ప్రజల విషయములో అదే జరుగుతుంది. ప్రజలా ఆవరణములో మన్నాని భుజిస్తున్న ప్రజలకి ఏం జరుగుతుందయ్యా అంటే, వాళ్ళు మరుసటి రోజు తిందాంలే అని పక్కన పెట్టుకుంటారు, పాడైపోతుంది. బయట ఉంది మన్నా. మన్నా ఎక్కడుంది? బయట ఉంది. బయట ఉన్న మన్నా పాడవుతుంది. కానీ మన్నా ఎక్కడుండాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మన్నా పాడవదు. పట్టుకుంటున్నారా? ఎక్కడ మన్నా పాడవటం లేదు? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మన్నా పాడవటం లేదు. మనము అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మన్నా అంటే అక్కడికి వెళ్ళాలి. మూడవ మెట్లోకి వెళ్ళాలి, మూడవ తెరలోకి వెళ్ళాలి. ఆవరణము దాటుకొని పరిశుద్ధ స్థలము దాటుకొని అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. ఆ మూడవ భాగంలోకి వెళ్ళాలి. బయట ఆవరణంలోనే ఉంటా, ఆవరణంలోనే కొంత తింటా, కొంత మిగుల్చుకొని అట్టి పెట్టుకున్నా అది మరుసటి రోజుకి ఏమవుతుంది? పాడైపోతుంది. హల్లెలూయా. అదే ఇక్కడ అంటున్నాడు. కాబట్టి ఆవరణములో
మన్నాను భుజిస్తూ తమ శరీరమును గడిపే ప్రజల విషయంలో అదే జరుగుతుంది. ప్రజల ఆవరణం దగ్గరికి వచ్చేదలకే సూర్యుడు వెలుగుంది, పరిశుద్ధ స్థలములో దీపవృక్షాల వెలుగుంది, అతి పరిశుద్ధ స్థలములో షకీనా మహిమున్నది, షకీనా వెలుగున్నది. ఆ దేవుడి వెలుగు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. నువ్వెక్కడికి వెళ్ళాలంటే రాత్రికాల సమయంలో అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. మన్నా పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉన్నది. మన్నా దేనికి సాదృశ్యముగా ఉన్నది? ఈ ప్రయాణము కొరకు దేవుడు మనకు మన్నానిచ్చాడు. ఎక్కడికి? ప్రయాణములో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం? ఐగుప్తు, ఈ లోక సంబంధమైన మత శాఖలన్న ఐగుప్తు నుండి విడిచి బయటికి వచ్చి అక్కడ ఎర్ర సముద్రంలో బాప్తిజం తీసుకొని హల్లెలూయా వేరుపరచబడి అక్కడ వేరుపరచడం జరిగినది. అరణ్యములో ప్రయాణం చేస్తూ దేవుడిచ్చే మన్నాను భుజిస్తూ ఈ కాలపు వర్తమానాన్ని భుజిస్తూ మనము ప్రయాణం కట్టుకొని వెళతా ఉన్నాం. అంటే మొదటి మెట్టు నుండి రెండో మెట్టు దగ్గరికి వచ్చాం. అరణ్య యాత్ర దగ్గరికి వచ్చాం. అరణ్య యాత్రలోనే మన్నా కురిసింది. ఐగుప్తులో కాదు మన్నా కురిసింది. ఐగుప్తుని విడిచి వచ్చినాక మన్నా కురిసింది. నువ్వు లోకాన్ని విడిచి వచ్చినాక, పాపాన్ని విడిచి వచ్చినాక, మత శాఖను విడిచి వచ్చినాక నీకు మన్నా తినిపించబడుతుంది. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి మన్నా వచ్చిందా? ఎక్కడన్నా చూపించి నాకు ఐగుప్తులో వాళ్ళకి మన్నా వచ్చిందని? లేదు లేదు లేదు. మన్నా వారికి ఎప్పుడు వచ్చింది? ఐగుప్తు నుండి బయటకు వచ్చినాక వచ్చింది. ఒక ప్రవక్త ద్వారా వాళ్ళు బయటకు వచ్చారు. గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళు బయటకు వచ్చారు. గొర్రె పిల్ల చంపబడింది. అక్కడ ద్వార కమ్మెల మీద గొర్రె పిల్ల రక్తాన్ని పుయ్యబడినది. ప్రజల గొర్రె పిల్ల ద్వారాగా రక్తము క్రింద వాళ్ళు బయటకు వచ్చారు. ఈరోజు మనము కూడా గొర్రె పిల్ల చంపబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తే గొర్రె పిల్ల. ఆయన రక్తము కింద మనము కూడా బయటకు వచ్చాము. ఇప్పుడు వేరుపరచబడుతున్నాం. మనం ఏమవుతున్నాం? వేరుపరచబడుతున్నాం. ఐగుప్తు నుండి వేరవుతున్నాం. ఎర్ర సముద్రం దగ్గర బాప్తిజం జరిగింది ఇశ్రాయేల్ ప్రజలకి. మనకు కూడా నదిలో తీసుకెళ్లి బాప్తిజం ఇస్తున్నారు. కాలువలో తీసుకెళ్ళి ఆ యొక్క మోషే బట్టి అక్కడ పేరు వచ్చింది. మోషే అనేది పేరు. ఆ పేరులోకి బాప్తిజం తీసుకున్నారు. యేసు క్రీస్తు అనేది పేరు, బిరుదు కాదది. యేసు క్రీస్తు పేరై ఉన్నది. మోషేని బట్టి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో చెప్తున్నాడు పౌలు గారు. ఈరోజు మనము కూడా పేరులోకి బాప్తిజం తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం లోకము నుండి వేరవుతున్నామో, పాపము నుండి వేరవుతున్నామో, ఏం జరుగుతుందండి? మన్నా వస్తుంది. ఇక్కడ మనల్ని జాగ్రత్త తీసుకునే ఒక ఆయన వచ్చాడు. భద్రం తీసుకునే ఒక ఆయన వచ్చాడు. మన గురించి శ్రద్ధ వహించే ఒక ఆయన వచ్చాడు. మన అక్కరలేంటో ఎరిగిన ఆయన, మన దాహాన్ని తీర్చడానికి కొట్టబడిన బండలోని తీయటానికి వచ్చాడు. మన ఆకలిని తీర్చడానికి ఆయన శరీరమే ఇచ్చాడు. ఇది ఆత్మ సంబంధమైన యాత్ర. ఇప్పుడు మనం ఉంది ఏ యాత్రలో? భౌతిక యాత్ర కాదు. ఆల్ రైట్, భౌతిక యాత్ర జరిగింది.
భౌతిక యాత్ర జరిగింది. ఆ లేఖనాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆత్మ సంబంధమైన యాత్రలో మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 29వ పేర, మన్నా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. దేనికి సాదృశ్యముగా ఉన్నది? వాక్యానికి. ఆ రోజు మన్నా వాళ్ళు తిన్నారు. హల్లెలూయా. అయినా వాళ్ళు అరణ్యంలో చనిపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మన్నా పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉన్నది. మనము ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణము కొరకు దేవుడు మనకేమిచ్చాడు? మన్నాను, పరిశుద్ధాత్మను సంఖ్య కరువుగా ఇచ్చాడు. అపోస్తుల కార్యం 2:38. అవును కదా? పరిశుద్ధాత్మను సంఖ్య కరువుగా ఇచ్చాడా? మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ ఈ వాగ్దానం ఇస్తున్నానన్నాడు. అవునా? ఆ ప్రయాణంలో ఆయన వారికి దాన్ని ఇచ్చినప్పుడు అది ఆ ప్రయాణం అంతటిలో వారికి సరిపోయింది, ఏది తక్కువ కాకుండా. హల్లెలూయా. సమృద్ధిగా సరిపోయినది. ఆ వాక్యంలోనే అన్నీ ఉన్నాయి, ఆ పరిశుద్ధాత్మలోనే అన్నీ ఉన్నాయి. నీకేది కావాలో అది సమృద్ధిగా ఇచ్చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అది పెంతుకోస్తుకు చక్కటి మాదిరిగా ఉన్నది. అవును కదా? హల్లెలూయా. దేవుడు తన సంఘమును వెలుపలికి పిలిచి లోకంలో ఉంచాడా? మత శాఖలో ఉంచాడా? నామకార్థపు స్థితిలో ఉంచాడా? మానవులు కల్పించిన బోధలే దైవోపదేశాలని బోధించే దానిలో ఉంచాడా? ఉంచలా, బయటికి పిలిచాడు. దేవుడే తన సంఘాన్ని వెలుపలికి పిలిచి వారికి పరిశుద్ధాత్మను ఆయన పై నుండి తన సంఘము మీదకు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పై నుండి పరిశుద్ధాత్మ. ఆయన పై నుండి మేడగదిలో 120 మంది కనిపెట్టి ప్రార్థిస్తుంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, పై నుండి పరిశుద్ధాత్మడు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించుకొని 120 మంది మీదకి దిగొచ్చింది. పై నుండి తన సంఘం మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు ఆయన. మరియు యేసు వచ్చు వరకు ప్రతి తరములోను అది సరిపోవును. ఆయన మధ్యాకాశానికి వచ్చేంత వరకు 7 కాలాలలో ఆ పరిశుద్ధాత్మ సరిపోతుంది. వారికి ఆ భోజనం వారికి సరిపోతుంది. ఏది తక్కువ కాదు వాళ్ళకి. ఈరోజు సంఘమునకు మన్నా ఏదో కాదు, అదియే ఆ పరిశుద్ధాత్మయే మన్నా. పరిశుద్ధాత్మ యొక్క మన్నా గుర్తించుకోండి. హల్లెలూయా. వారు తమ ప్రయాణంలో ఆ జలములను దాటి అవతల తీరమునకు వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మన్నాను కురిపించి శారీరకముగా వారిని పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వారు ఆ జలాలను దాటారో, ఆ ఎర్ర సముద్రాన్ని దాటారో, దేవుడు ఇక వారికి ఆహారాన్ని కురిపిస్తా ఉన్నాడు, మన్నాని కురిపిస్తా ఉన్నాడు. శారీరకముగా వారిని పోషించాడు. అది శారీరక జీవమునకు కాపాడినది, వారి భౌతిక సంబంధమైన జీవాన్ని కాపాడింది. ఇప్పుడు నీ ఆత్మ సంబంధమైన జీవాన్ని ఈ పరిశుద్ధాత్మ, ఈ మన్నా నీ ఆత్మ సంబంధమైన జీవాన్ని కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటుంది ఇక్కడ చూడండి, అదే
అదే విధముగా ఒక వ్యక్తి తన సొంత విషయాలలో మరణించి, ప్రజల అందరూ బయట ఉన్నారు. ఎక్కడున్నారు? బయట ఆవరణంలో ఉన్నారు లక్షల మంది. వాళ్ళు సొంత విషయాల్లో మరణిస్తే బయట కాదు వాళ్ళు ఉండేది, లోపలికి వస్తారు. లోపలికి రానీయకుండా చేసింది ఏంటంటే వాళ్ళ సొంత విషయాల్లో మరణించటల్లా. ప్రజల అందుకే వారు ఇక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి తన స్వ విషయంలో మరణించి వాగ్దాన దేశం కొరకు ప్రయాణం ప్రారంభించినప్పుడు దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మను కుమ్మరించును. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఏం కుమ్మరిస్తాడు? పరిశుద్ధాత్మని. నీ స్వవిషయంలో మరణించాలి, నువ్వు సొంత విషయాల్లో మరణించాలి, నువ్వు ఆయన మీద ఆధారపడాలి, నువ్వు వాక్యం మీద ఆధారపడాలి నువ్వు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మనే మన్నా ఇస్తాడు. హల్లెలూయా. వాగ్దాన దేశము కొరకు ప్రయాణం ప్రారంభించినప్పుడు దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మను కుమ్మరించును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళటానికి దేవుడు మన్నాని, పరిశుద్ధాత్మని కుమ్మరిస్తా ఉన్నాడు సంచకరువుగా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారాగా మనం పొందుకొని యుద్ధాలు చేస్తాం. ఇక నీలోనే యుద్ధం ప్రారంభమవుతుంది. నీలోనే ఉన్న లోకానికి, దేవుని వాక్యానికి యుద్ధం స్టార్ట్ అవుతుంది. నువ్వు దేవుడి వాక్యానికి చోటిచ్చావు కాబట్టి, దేవుడికి నీ జీవితంలో స్థానం ఇచ్చావు కాబట్టి, అది నీలో నీ యొక్క శరీర కోరికల మీద, శరీర ఆశల మీద, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యం మీద అది యుద్ధం చేస్తుంది. హల్లెలూయా. యుద్ధము చేస్తుంది. విలువ ఇవ్వలేదనుకో, ఆయనకు చోటు ఇవ్వలేదనుకో, ఇక యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు? హల్లెలూయా. శత్రువు బయట లేడు. శత్రువు నీలో ఉండి దాడి చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువు మీలో ఉండి దాడి చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే మీ లోపల ఉన్న శత్రువు చనిపోతాడో ఇక మీరు జయించినట్టే. హల్లెలూయా. లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, అవిశ్వాసాన్ని జయిస్తారు, అన్ని జయిస్తారు, మరణాన్ని జయిస్తారు, వ్యాధిని జయిస్తారు, అన్ని జయిస్తారు. ఇక ఎందుకంటే శత్రువు చచ్చిపోయాడు, వాక్యమే నిలిచింది. ప్రజల 30వ పేర పేతురు, ఈ ఒక్క పేర చూసుకొని క్లోజ్ చేద్దాం. పేతురు పెంతెకోస్తు దినాన ఈ విధముగా చెప్పాడు, అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు సెలవిచ్చినది ఇదే. పాత నిబంధనలో ప్రవక్త అయిన యోవేలు ఏమన్నాడంటే, అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. అదే పేతురు 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వ శరీరుల మీద, అంత్య దినాలలో సర్వ శరీరుల మీద నా ఆత్మలు కుమ్మరిస్తానన్న సంగతి యోవేలు ప్రవచించిన ప్రవచనాన్ని పేతురు ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. మీరు 2వ అధ్యాయం చదవండి, అక్కడ ఉంటది. హల్లెలూయా. మరియు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రసంగించినప్పుడు ప్రజలు కేకలు వేయొచ్చు దానిని ప్రత్యక్షపరిచారు. హల్లెలూయా. అక్కడ నిలవబడి ఉన్న యూదులు హృదయాలు గుచ్చబడ్డాయి. యూదులు వాళ్ళు, అర్థమవుతుందా? వాళ్ళ హృదయాలు ఏమైనాయి? గుచ్చబడ్డాయి. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి అని ప్రశ్నించారు. పేతురు వాళ్ళలో నిలబడి చెప్పాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు
యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ. దూరస్తులంటే ఎవరు? అన్యజనులు. మీకంటే ఇజ్రాయేల్ ప్రజలు, మీ పిల్లలంటే ఇజ్రాయేల్ పిల్లలు, తర్వాత అన్యజనులు. దూరస్తులు అంటే అన్యజనులు. అందరికీ ఇదే బాప్తిజం. ఇజ్రాయేల్కి ఇదే బాప్తిజం, ఇజ్రాయేల్ పిల్లలకి ఇదే బాప్తిజం. ఏ నామంలో? యేసుక్రీస్తు నామంలో. హల్లెలూయా. 12 మంది శిష్యులు ఇజ్రాయేలీలా కాదా? వాళ్ళు యూదులే, ఇజ్రాయేల్ ప్రజలే. వాళ్ళు ఏ నామంలో బాప్తిజం ఇచ్చారు? యేసుక్రీస్తు నామంలో. సమరీయులు ఏ నామంలో బాప్తిజం తీసుకున్నారు? యేసుక్రీస్తు నామంలో. నపుంసకుడు ఏ నామంలో బాప్తిజం తీసుకున్నాడు? యేసుక్రీస్తు నామంలో. అన్యులు ఏ నామంలో బాప్తిజం తీసుకున్నారు? కొర్నేలి అతని ఇంటికాడ యేసుక్రీస్తు నామంలో. చెరసాల నాయకులు ఏ నామంలో బాప్తిజం తీసుకున్నారు? యేసుక్రీస్తు నామంలో. బైబిల్ అంతా చెప్తుంది యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు నామం. ప్రజలా, అందుకే అంటున్నాడు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. అతడి ఉద్దేశం ఏంటి? పెంతెకోస్తు దినాన కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ బాప్తిజం. అది మీకు కావాలా? అది మీకు దొరుకుతుంది, మీ పిల్లలకు కూడా అదే పరిశుద్ధాత్మ బాప్తిజం. దూరస్తులంటే ప్రభువు తన యొద్దకు పిలిచిన వారందరికీ. అన్యజనుల్లో అనేకులు పిలుస్తున్నాడు. ఉదయ కాలంలో చూసా, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన స్వరం విని నువ్వు వచ్చినట్లయితే ఈ వాగ్దానం నీకు కూడా. హల్లెలూయా. అందుకన్నాడు, మొదటిగా ఆ మన్నా కుమ్మరించబడినప్పుడు దేవుడు మోషేతో ఇది పగటి పూట ఎండిపోవును అని చెప్పాను. ప్రజలా, ఏమవుతుంది? మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడు? పగటి పూట ఎండిపోవును అని చెప్పాను. నీవు వెళ్ళి ఒక ఓమారు సువర్ణ పాత్ర నిండా ఆ మన్నాను తీసుకో. ఓమారు పట్టణంద సువర్ణ, ఆ పాత్ర ఎలాంటిది? బంగారు పాత్ర. హల్లెలూయా. సువర్ణం అంటే బంగారపు పాత్ర. ఆ బంగారపు పాత్ర నిండగా మన్నాను తీసుకో. హల్లెలూయా. దానిని అతి పరిశుద్ధ స్థలములో పెట్టు. ఈ మన్నా ఎక్కడ పెట్టబడాలి? అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడాలి. ఈ మన్నా ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుతుందో ఈ మన్నా చెడిపోదిక. హల్లెలూయా. ఒక వ్యక్తి కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినాక అతడు పాడవడు, అతడు చెడిపోడు, అతడు చనిపోడు, అతడు నిరంతరము జీవిస్తాడు. ఎండిపోయిన కర్ర, అహరోను కర్ర అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడినప్పుడు దానిలో జీవం వచ్చినది. నీ జీవితం ఎండిపోయి ఉండొచ్చు, అయితే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఈ రాత్రికాల సమయంలో పెట్టబడినట్టయితే నువ్వు చిగురిస్తావు. ఇక నీ లైఫ్ బాగుంటుంది, ఇక నీ జీవితము వెలిగించబడుతుంది. ఇక హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడో చూడు, ఓమారు, ఒక ఓమేరు సువర్ణ పాత్ర నిండా ఆ మన్నాను తీసుకొని దాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టుము. నీ తరాలన్నిటిలో యాజకుడు ఆ తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు మొదట కుమ్మరించబడిన మన్నాను ఒక గుప్పెడు తినే హక్కు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఒక గుప్పెడు తినే హక్కు కలిగి ఉంటాడు. అది ఈ రోజుకు చక్కటి మాదిరిగా ఉన్నది. పేతురు చెప్పాను, అది మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ. ఆ మన్నా మీ అందరికీ, ఆ మన్నా మీకు కూడా, మీ పిల్లలకు కూడా, దూరస్తులకు కూడా.
వారి బిడ్డలకి కూడా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ. ప్రజలాడ్ ఇక్కడే ఉన్నారా సంగమా? ఇప్పుడు మనకు ఏదో విధముగా వేషధారణలు, ద్వేగములు అవసరం లేదు. ప్రజలాడ్ వేషధారణలు కావాలా? అవసరమే లేదు. భావోద్వేగములు ఆ పదం రావటం కష్టం లేక అవసరం లేదు. దయ్యము ఇచ్చే దానిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమర్పించబడిన జీవితంలో ఆ బలిపీఠం దగ్గరకు వచ్చే ప్రతి విశ్వాసి కేవలం నోటి నిండా మాత్రమే కాదు కానీ ఆత్మ నిండినంతగా పెంతెకోస్తు దినాన కుమ్మరించబడిన అసలైన బాప్తిజం పొందుకుంటాడు. ప్రజలాడ్ పెంతెకోస్తు దినాన కలిగిన అవే ఫలితములు అది మరలా కలిగిస్తుంది. హల్లెలూయా. పెంతెకోస్తు దినాన ఏ కార్యాలైతే జరిగాయో, ఏ ఫలితాలైతే వచ్చాయో, ఆ మన్నా భుజించడం ద్వారాగా తిరిగి మనము కూడా అదే ఫలితాలు చూస్తామని చెప్తున్నాడు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ ప్రభువు తన యొద్దకు ఎందరిని పిలిచాడో వారందరికీ చెందును. సహోదరులారా, ప్రతిష్ఠించబడిన జీవితంలో ప్రభు అయిన యేసు రక్తము ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ఇష్టపడిన ప్రతి విశ్వాసి జీవితములో ఎంతమంది అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాలని ఇష్టపడుతున్నారు? యేసు రక్తము ద్వారా, ప్రభు అయిన యేసు రక్తము ద్వారా ఆ రక్తాన్ని తీసుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ డ్రెస్ వేసుకొని ఆ యొక్క ధూపవేదికని తీసుకొని రక్తాన్ని తీసుకొని ఆయన అక్కడ కరుణాపీఠం దగ్గరికి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. కరుణాపీఠం మీద 7 సార్లు ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. 7 సంఘకాలాలకు సాదృశ్యమై ఉన్నది. ప్రజలాడ్ హల్లెలూయా. అందుకే ఒక విశ్వాసి సహోదరులారా, ప్రతిష్ఠించబడిన జీవితంతో నీ జీవితం ప్రతిష్ఠించబడాలి. దేవుడి కొరకు ప్రతిష్ఠించబడాలి. లోకాన్ని వదిలేయాలి, పాపాన్ని వదిలేయాలి, అవిశ్వాసాన్ని తీసేయాలి. దేవుడి కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించబడిన జీవితంతో. ప్రజలాడ్ ఏమంటున్నాడు? సహోదరులారా, ప్రతిష్ఠించబడిన జీవితంలో ప్రభు అయిన యేసు రక్తము ద్వారా. ఎవరండి? యేసుక్రీస్తు చంపబడ్డాడు, వధించబడ్డాడు. ఆయన రక్తాన్ని పట్టుకొని ఈ కాలంలో ఆయన రక్తమే వర్తమానమై ఉన్నది. ఈ వాక్యమే ఆయన రక్తమై ఉన్నది. ఇప్పుడు నీ జీవితం ప్రతిష్ఠించబడిన తర్వాత యేసు రక్తాన్ని పట్టుకొని, అంటే వాక్యాన్ని పట్టుకొని, ప్రజలాడ్ ఏమంటున్నాడు? అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు. అయ్యా, నేను అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి ఇష్టపడుచున్నాను. నా జీవితము బయట ఉండటానికి ఇష్టపడటం లేదు, ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడటం లేదు. నేను క్రీస్తులో దాచబడాలని, అతి పరిశుద్ధ స్థలములో ఉండటానికి నేను ఇష్టపడుచున్నాను ప్రభువా. ప్రజలాడ్ అందుకంటున్నాడు, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ఇష్టపడిన ప్రతి విశ్వాసి జీవితంలోను. హల్లెలూయా. నువ్వు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావా? కోరుకుంటున్నావా? లోకం నుండి వేరయ్యావా? పాపం నుండి వేరయ్యావా? నీ జీవితాన్ని వాక్యం కొరకు ప్రతిష్ఠించుకున్నావా? క్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఈ వాక్యాన్ని చేతపట్టుకున్నావా? యేసు రక్తాన్ని చేతపట్టుకున్నావా? ఇప్పుడు యేసు రక్తాన్ని పట్టుకొని ముందుకు ప్రయాణము.
అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రయాణము. అయ్యా, నేను అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు ఇష్టపడుతున్నాను. ప్రతి విశ్వాస జీవితంలో పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఏ ఫలితాలైతే వచ్చాయో అవే ఫలితాలు మీ జీవితంలో కూడా వస్తాయి. హల్లెలూయా. అగ్ని స్తంభం ఉందా అక్కడ? అగ్ని స్తంభము వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారా? ముందు వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారా లేదా? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలా లేదా? ఆ రక్తాన్ని చేత పట్టుకున్నారా లేదా? మేడగదికి వెళ్ళారా లేదా? కనిపెట్టి ప్రార్థిస్తున్నారా లేదా? అగ్ని స్తంభం అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించుకొని వారిలోకి దిగొచ్చినది. అప్పుడు వారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. యేసుక్రీస్తునాలు లేచి నడమన్నప్పుడు కుంటాడికి కాళ్ళు వచ్చాయి, గుడ్డోడికి చూపు వచ్చింది, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. ఆ జీవము వారిలో ప్రసరించబడినది. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు కాబట్టి ఆ జీవము వారిలో ప్రత్యక్షపరచబడినది. ఈరోజు యేసు జీవము నీలో ప్రత్యక్షం అవ్వాలంటే నువ్వు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రతిష్ఠించబడిన జీవితము కలిగి యేసు రక్తం చేత పట్టుకొని నిన్ను నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినట్టయితే ఆయన అగ్నితో బాప్తిసం ఇస్తాడు. పెంతుకోస్తు దినాన వాళ్ళ జీవితాల్లో ఏ ఫలితాలు ఉన్నాయో అవే ఫలితాలు మీలో కూడా కనబడతాయి. వాళ్ళు ఆ వాక్యం కొరకు చంపబడటానికైనా ఇష్టపడ్డారు. మహాసభకి ఈడ్చారు, వాళ్ళని మహాసభకి ఈడ్చారు. ఈడ్చినప్పుడు అయ్యా మీరు ఏ అధికారంతో ఈ కుంటాడికి కాళ్ళు ఇచ్చారు? హల్లెలూయా. అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు ఇచ్చాడయ్యా. ఆ దేవాది దేవుడు ఇచ్చాడు ఈయనకి స్వస్థత. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా నియమించాడు. మీరు మత శాఖలైన మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగా నియమించాడు. ఇది ఇజ్రాయెల్ వంశమంతా తెలుసుకోవాలి. అరే నీకు చదివే రాదు, నువ్వు మాకు బోధింప వచ్చావా? మేము బిషప్పులం, మేము రెవరెండులం, నీవు చదివావా? లేదయ్యా, మాకు చదువు లేదయ్యా. నువ్వు ప్రధాన యాజకులైన మాకే నేర్పించవచ్చావా అని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒరే వీళ్ళని బయటకు పంపించండి. ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని? హల్లెలూయా. వాళ్ళు చదవకపోవచ్చు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఎరగకపోవచ్చు, కానీ వాళ్ళకి యేసు తెలుసు. యేసులో ఉన్న జీవం వారిలో ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో నీకు కూడా కావాల్సింది అదే. నువ్వు పిహెచ్డి చదవాల్సిన అవసరం లేదు, థియాలజీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే నీకు యేసు కావాలి. యేసు తెలిస్తే వాళ్ళని యేసు ఎలా దర్శించాడు, ఈ రాత్రి కాల సమయంలో అదే యేసు నిన్ను కూడా దర్శిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దర్శిస్తాడా యేసు? ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మీరు ఏం చేసినా కానీ మాకు ఇష్టమే. ఇక వాళ్ళకి ఏం చెయ్యాలి? యేసు నామం బట్టి వీళ్ళు బోధిస్తున్నారు, యేసు నామాన్ని ప్రచురపరుస్తున్నారు. ఏం చెయ్యాలని ఆలోచన చేశారు వాళ్ళంతా. ఇది వ్యాపించకూడదు, ఇక యేసు నామము ప్రజల్లోకి వ్యాపించకూడదని ఆ రోజు ప్రధాన యాజకులు కైప ఇంకా అనేక ప్రధాన యాజకులు అందరూ కూడా ఏకంగా కూర్చొని, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మొత్తం చదవండి. నేను చెప్పే స్టోరీ అంతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక మీరు 4వ అధ్యాయం చదవండి. ఈరోజు సంఘ శాఖల మీద ఉన్న ఆత్మ, ఆ రోజు పరిసయ్యులు శాస్త్రుల మీద ఉన్న ఆత్మ ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్.
కానీ ఆ రోజు పేతురు మీద ఉన్న ఆత్మ, పౌలు గారి మీద ఉన్న ఆత్మ, మేడగదిలో 120 మంది మీద ఉన్న ఆత్మ ఈరోజు ఎన్నుకోబడిన వధువు మీదకి వస్తా ఉన్నది. ఏర్పాటులో ఉన్న వధువు మీదకి వస్తా ఉన్నది. వాళ్ళు సీక్రెట్ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని కొట్టి బెదిరిద్దాం, యేసు నామములో బోధించకూడదని చెప్దాం. మరి యేసు నామంలో బోధించకపోతే ఏ నామంలో బోధించాలి? వాళ్ళు అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం, మేము తన్నులు తినడానికైనా ఇష్టమే. ఆ వాక్యం కొరకు నిలబడ్డారు వాళ్ళు. మరి ఆరాధనకు రావాలంటేనే భారం అవుతున్న మీకు వాళ్ళకి తేడా ఏంటి? నా క్వశ్చన్, వాళ్ళు తన్నులు తింటున్నారండి అక్కడ. కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వాళ్ళు ఆ వాక్య పక్షాన నిలబడితే ఈరోజు ఆరాధనకు రావటానికే భారమైన క్రైస్తవుడి సంగతి ఏంటి? వాడికి భారమైంది సంఘానికి రావటం. ప్రైజ్ లార్డ్. సంఘమా, నువ్వేం పోగొట్టుకుంటున్నావో తెలుసుకుంటున్నావా? అల్పకాల పాపభోగాల కోసం నిత్య జీవాన్ని దూరం చేసుకుంటావా? హల్లెలూయా. వాక్యమే నిత్య జీవమై ఉన్నది, వాక్యమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. వాక్యం కొరకు అవసరమైతే ఐగుప్తు ధనమే వద్దన్నాడు మోషే. ఆ స్థానంలో ఉండాలి నువ్వు. ఈ వాక్యపు రుచి ఎరిగితే ఆ స్థానానికి వెళ్తావు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే ఆ అగ్ని బాప్తిజం పొందుకుంటే నువ్వు కొట్టినా చీల్చివేసినా చెండాడినా ఆరాధనకి వెళ్లకుండా నేను ఉండలేను. వాక్యమే కావాలి నాకు, యేసే కావాలి నాకు, ఆరాధనే కావాలి నాకు. మేము కన్న వాటిని విన్న వాటికి చెప్పక ఉండలేమని, ఆయన ఆరాధించకుండా ఉండలేమని. ఆ రోజు పేతురు యోహానులు కాదు, ఈ రోజు నువ్వు చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చెప్పారు కాదు, ఈరోజు నేను చెప్పాలి, మనము చెప్పాలి. వాళ్ళు చెప్పారు రైట్, వారి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వద్దా? వారు చెప్పినట్టుగా నువ్వు చెప్పద్దా? హల్లెలూయా. వాళ్ళ మీద ఏ అభిషేకం ఉన్నదో అదే అభిషేకంతో, పేతురు మీద ఉన్న ఆత్మతో, పౌలు గారి మీద ఉన్న అభిషేకముతో, యోహాను మీద ఉన్న అభిషేకము నేడు మాకు కూడా ఇవ్వు ప్రభువా. మేము కూడా నీ వాక్య పక్షాన నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడండి చూస్తున్నారా? సహోదరులారా, ప్రతిష్ఠించబడిన జీవితంలో ప్రభు అయిన యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ఇష్టపడిన ప్రతి విశ్వాస జీవితంలోనూ పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఏ ఫలితాలు కనబడినో అవే ఫలితాలు వారి జీవితంలో కనబడును. వాళ్ళకి ఏ ఫలితాలు కనబడ్డాయో నీకు కూడా అదే ఫలితాలు. వారు ఏ జీవితం జీవించారో నువ్వు కూడా అదే జీవితం. వారికి ఎటువంటి ఘనత వచ్చిందో నీకు కూడా అటువంటి ఘనతే. సేమ్. పట్టుకుంటున్నారా? అది సాంప్రదాయాలను ముక్కలు చేస్తుంది. సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఏం చేస్తుంది? అది మనుషుల హృదయాలను మారుస్తుంది. అది ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నది? థియాలజీ, సాంప్రదాయాలని, పారంపర్య ఆచారాలని ముక్కలు చేసేస్తుంది. మనుషుల హృదయాలని చేంజ్ చేస్తుంది, మారుస్తా ఉన్నది. అది నీలోనున్న ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడిని చంపేస్తా ఉన్నది, తీసేస్తా ఉన్నది. క్రీస్తు యేసులో నువ్వు ప్రవేశించినట్లుగా అది నిన్ను కరిగించి వేయును. ప్రైజ్ ది లార్డ్. ఓ ప్రభువా, నేను అలా కరిగించి వేయబడటానికి ఇష్టపడుతున్నాను. నాలో ఉన్న లోకం తీసేయి ప్రభువా, నాలో ఉన్న అపనమ్మకం తీసేయి ప్రభువా, అవిశ్వాసాన్ని తీసేయి ప్రభువా,
నాలో ఉన్న సాంప్రదాయాల్ని ముక్కలుగా చేయి ప్రభువా. నేను నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. ఉన్నారా ఇక్కడ చెప్పేవాళ్ళు, వాక్యము కొరకు చెప్పేవాళ్ళు, యేసు పక్షాన నిలబడేవాళ్ళు, క్రీస్తుని మీ జీవితంలో కనపరచాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రాచీన స్వభావం తీసేయాలి. ఇప్పటిదాకా నాలో ఉన్న స్వభావం తీసేయాలి ప్రభువా. కోపం తీసేయాలి, బూతులు తీసేయాలి, కామ కోరికలు తీసేయాలి, ఆయా దురాత్మల చూపులు తీసేయాలి. అర్థమవుతుందా? ఈర్ష్య తీసేయాలి. వాక్యానికి వ్యతిరేకంగా ప్రతిదీ ప్రాచీన స్వభావం అంతయు నాలో నుంచి తీసేయి ప్రభువా. క్రీస్తు యేసులో నువ్వు ప్రవేశించున్నట్లు. హల్లెలూయా. క్రీస్తు యేసులోకి నువ్వు ప్రవేశించేటట్లు అది నిన్ను కరిగించి వేయును. ఈ దేశమంతయు ఏంటంట? ఈ దేశము అంతయు ఉజ్జీవము వ్యాపించును. ఇక నువ్వు ఉజ్జీవించబడతావు. నీ ద్వారా ఉజ్జీవం మండుకుంటా ఉంటది, రగులుకుంటా ఉంటది. ఆమేన్. ఈరోజు మనకు కావాల్సింది ఏమిటి? మనకు పాతకాలపు ఉజ్జీవం కావాలి. దేవుని చేత పంపబడిన వారు కావాలి. పరలోకము నుండి పంపబడిన ఉజ్జీవము కావాలి. పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ ఉజ్జీవము కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా తేబడిన ఉజ్జీవం కావాలి. అంతేగాని ఏవో కొద్ది కదలికలో ఉద్రేగాలు కూడిన ఉజ్జీవం వద్దు. మనకి పరిశుద్ధాత్మ ఉజ్జీవం కావాలి. పాతకాలపు ఉజ్జీవం కావాలి. దేవుని చేత పంపబడిన పరలోకం నుండి పంపబడిన ఉజ్జీవం కావాలి. 120 మంది మేడగదిలో ఎటువంటి ఉజ్జీవాన్ని కలిగి ఉన్నారో ఈరోజు మనము కూడా అదే ఉజ్జీవం కావాలి. మనకు పాతకాలపు ఉజ్జీవం, పవిత్రమైన హల్లెలూయలు కావాలి. పవిత్రమైన హల్లెలూయలు, పవిత్రమైనవి, శుద్ధ హృదయముతో, కల్మషము లేని మనసాక్షితో. మనసాక్షి కల్మషం ఉండకూడదు, మనసు కల్మషం ఉండకూడదు. శుద్ధమైన హల్లెలూయలు, పవిత్రమైన హల్లెలూయలు. ఎంతమంది కోరుకుంటున్నారు? పవిత్రమైన జీవితం నాకు ఈ ప్రభువా. ఆ పవిత్రమైన హల్లెలూయలు నా నోట రావాలి ప్రభువా. నా చూపులు చెడ్డ చూపులుగా ఉండకూడదు, దురాలోచనలు ఉండకూడదు, దుష్టత్వం నాలో ఉండకూడదు. తిరిగి మరల అడవులలో ఆ నీలి ఆకాశము కింద జరిగే ఆ పాతకాలపు ఉజ్జీవము, పాపమును అంతం చేసే భక్తి, పాపాన్ని చీల్చి చెందాడే భక్తి, పాపాన్ని నరికే భక్తి ఈ యొక్క రాత్రికాల సమయంలో కావాలి. ఆ ఉజ్జీవము కావాలి. పాపమును అంతం చేసే భక్తి కావాలి. ఆమె చెప్తారా సంగమా? ఎంతమందికి అటువంటి భక్తి అవసరమో? అది నీ మీద తెల్లటి సున్నము కొట్టదు. హల్లెలూయా. అది నీ మీద తెల్లటి సున్నము కొట్టదు. అది నీవు తెల్లగా మారునట్లు నిన్ను కడుగుతుంది. నల్లదాని మీద తెల్ల సున్నం కొట్టడం కాదు, కడగటం, ఆ నలుపుని తీసేయటం. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నావా? అందుకంటున్నాడు సాతానుడు అతడు చేసే ప్రతి పనికి తెల్లని సున్నం కొడతాడు. హల్లెలూయా. ఆ నల్లటి దాని మీద ఏం కొడతాడు వాడు? తెల్లటి సున్నం కొడతాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ నల్లగా ఉన్న దానిని కడిగి శుభ్రపరిచి హిస్సోపుతో కడుగుతాడు. హిమము కంటే తెల్లగా శుద్ధిని చేస్తాడు. ఒక పాపిని అలా చేశాడంటే ఆ పాపి దేవుడి చేతిలో
సాధనముగా మలచబడతాడు. ప్రజలా దేవుడైతే తెల్లగా శుభ్రం చేస్తాడు. కాబట్టి ప్రజల హృదయాలను బద్దలు చేసి ఈ మత శాఖలన్నిటినీ దేవుని మహిమ కొరకు ఒక గొప్ప గుంపుగా ఐక్యపరిచే దేవుని చేత పంపబడిన పాతకాలపు ఉజ్జీవం మనకు రావాలి. ఈరోజు సంఘమునకు అట్టి ఉజ్జీవం కావాలి. ఆ ఉజ్జీవం కిందే ఈరోజు మనముంది. ఆ ఉజ్జీవమే దేవుడు ఇచ్చింది. ఆ పాతకాలపు ఉజ్జీవం, ఆ పెద్దకోస్తు కాలపు నాటి ఉజ్జీవం. అందుకే మండుతూ ఉండాలి, శుభ్రపరచుకోవాలి, మన జీవితాలు కడుక్కోవాలి. ఈరోజు సంఘమునకు అట్టి ఉజ్జీవం కావాలి. అది కాలిఫోర్నియాను మాత్రమే కాదు, కానీ దేశాన్ని అంతటిని కూడా కదిలిస్తుంది, ప్రపంచాన్నే షేక్ చేస్తుంది, కదిలిస్తుంది. మరి నువ్వు అపోస్తులు ఆ రోజు వస్తున్నారంటే భూమినే తలక్రిందులు చేయవారు వస్తున్నారని, భూమినే షేక్ చేసే వాళ్ళు వస్తున్నారని ఆ రోజు ప్రజలు భయపడిపోయారు. ఈరోజు మతశాఖ సమస్యలు, ఈరోజు సంఘశాఖ ప్రజలు అనేకులు కూడా ఈ చివరి కాలంలో ఉన్న వధువును చూసి, ఈ కాలంలో ఉన్న వధువు యొక్క ప్రత్యక్షతను చూసి షేక్ చెయ్యాలి, ఉజ్జీవించబడాలి. భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారా? ఈ ప్రాంతానికి కూడా వచ్చారా? మా ఆచారాలు దువ్వేస్తున్నారు, మా సిద్ధాంతాలు దువ్వబడేస్తున్నారు, మమ్మల్ని ముక్కలుగా చేసేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? ప్రపంచం అంతటా ఉంటారు వాళ్ళు. ఉజ్జీవమది, పాతకాలపు ఉజ్జీవమది. ఆ దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ పాతకాలపు ఉజ్జీవం నీ ద్వారా తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయం ఆయనకి సమర్పిస్తావా? నీ జీవితం ఆయనకి ఇస్తావా? లోకాన్ని వదిలిపెడతావా? నీ జీవితం యేసు కొరకు ప్రతిష్ఠించుకుంటావా? భక్తి జీవితంలో నడుపుతావా? ఎంతమంది మీ జీవితాలు యేసుకు అర్పించాలనుకుంటున్నారో దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం 33వ పేరా నుండి చూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.